హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుంచి అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్కి ఎలిజిబిలిటీ ఉండేవారు ఈ నెల 31వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా అందులో చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది మేము షేర్ చేయడం జరుగుతుంది, కాబట్టి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్కి జతపరచాలి. అవి ఏమిటి అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పాస్ సర్టిఫికేట్, వాటికి సంబంధించిన మార్కుల మెమోల సర్టిఫికెట్లు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెటు, స్టడీ సర్టిఫికెట్స్ 1 నుంచి 7వ తరగతి వరకు, అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినా వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లికేషన్కి అంటించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ అనేది నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ని నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా adilabad.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది జనవరి 31 చివరి తేదీ. ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనేటువంటి జాబ్కి క్వాలిఫికేషన్ చూడండి. మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా ఎంఏ సోషియాలజీ లేదా ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఎస్సి సోషల్ సైన్స్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 35,000 శాలరీ అయితే ఇస్తారు. అయితే మినిమం 3 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ హెల్త్లో ఉండాలని కూడా ఇచ్చారు. కాబట్టి క్వాలిఫికేషన్తో పాటుగా 3 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఉండాల్సి ఉంటుంది. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. అంతా కూడా మెరిట్ బేసిస్న, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇది ఒక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు, ఆ డిస్ట్రిక్ట్లోనే అపాయింట్మెంట్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా స్వయంగా వెళ్ళి కూడా అందజేయచ్చు. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదిలాబాద్ అనేటువంటి లొకేషన్లో అందజేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.